ఈ రోజు మనకి సిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బాబు చిట్టి. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? హాయ్ హర్ష. వర్ష 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 వర్షం వస్తుంది కదా, హర్ష అందాం అనేసి బయట ఎలాగా వర్షం వస్తుంది కదా అని ఇక్కడ హర్ష హర్ష కలిపా. అందుకని అన్నా. అమ్మా, ఈ రోజు దుమ్ము దులిపేయాలి. నువ్వు చెప్పుంటే కొంచెం ఇంత దుమ్ము తెచ్చుకొని మీదంతా పోసుకుని ఇలా దులిపేస్తుంది ఇప్పుడు కొంచెం కష్టం. కామెడీ యాంగిల్ ఇంకా అలానే ఉంది లోపల, పోదు మొత్తం బయటికి తీస్తా. ప్రేక్షకుల మన్నన ఉన్నంత వరకు అది ఉంటూనే ఉంటది. ఆ బ్లడ్ లో ఉంది, ఎక్కడికి వెళ్ళింది? అదే ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మా ముందుకి ఇలా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. ఈ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నాను. చాలా ఈజీగా చెప్పేస్తున్నట్టు ఉంది కానీ కొంచెం విషయం ఉంది అందులో. అమ్మా, మీ ప్రాపర్ ఇక్కడ? యాక్చువల్గా మా మదర్ ఫాదర్ది రాజమండ్రి. మా నాన్నగారు సినీ లైఫ్ అంతా రాజమండ్రి. ఫుడ్ ఇన్స్పెక్టర్ గా వైజాగ్ లో చేశారు మా నాన్నగారు కొద్ది రోజులు. నేను పుట్టి పెరిగిందంతా మెడ్రాస్. ఇప్పుడు రాజమండ్రి, వైజాగ్, మద్రాసు 3 కలిపితే మీరా? అవును. అసలు కమెడియన్ గా పేరు వచ్చింది వైజాగ్ మూవీ నుంచే. ఓహో, వైజాగ్. మెడ్రాస్ నుంచి వచ్చినా కూడా నేను కమెడియన్ గా ఇంట్రడ్యూస్ అయింది వైజాగ్ లో. అదంతా దేవుడి యొక్క కృప. నాదేం లేదు. నేను అసలు మామూలుగా వచ్చాను. ఏంటంటే మా ఫ్యామిలీ బాండింగ్, మా నాన్నగారు పోయారు తర్వాత రెస్పాన్సిబిలిటీ కోసం నేను వచ్చి అలా తీర్చిదిద్దబడింది నా లైఫ్. కామెడియన్గా ఫస్ట్ మామూలుగా క్యారెక్టర్ హీరోయిన్గానే వచ్చా. అవును. తర్వాత మన అదృష్టం మన చేతిలో లేదు కదా, మనకి ఏది రాసి పెట్టి ఉంటుందో మనకి. అది అలాగా మన కామెడీలో రెస్పాన్స్ వచ్చింది, ఆడియన్స్ ప్రేక్షకుల మన్నన వచ్చింది. అమ్మా, హీరోయిన్స్ కి కొన్ని రోజులే లైఫ్, కామెడియన్స్ కి లైఫ్ లాంగ్ లైఫ్. మనకి టిల్ ఎండ్ వరకు నాకు దేవుడు శక్తి ఇచ్చేంత వరకు, మనం చేయగలిగినంత వరకు, వాళ్ళు ఇచ్చేంత వరకు నా లైఫ్ లీడ్ చేయొచ్చు ఈ కామెడీలో. అదే హీరోయిన్ అయ్యాం అనుకో, ఒక 5 years 6 years ఉంటామేమో, అంత డబ్బు సంపాదించుకుంటామేమో, మళ్ళీ తిరిగి లేకుండా మళ్ళీ అమ్మమ్మలు బామ్మలు వేయడానికి వాళ్ళ మనసు రాదు. మేము హీరోయిన్ అంటే హీరోయిన్ గానే ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మా నాన్నగారు పెద్ద హీరో అమర్నాథ్ అని. ఆయన అమర్ సందేశం, పిచ్చి పుల్లయ్య, చెడపక రాచెడేవు, వదిన గారి గాజులు, ఇవన్నీ సినిమా చాలా హీరోగానే చేశారు. తర్వాత మా ఇంటి పరిస్థితి బాలేక సత్యనారాయణ గారు లాగా, ఎస్వి రంగారావు గారు లాగా అలా క్యారెక్టర్ చేయమన్నా కూడా చేయలే. ఎందుకమ్మా అంటే అంత పెద్ద హీరోగా చేసి మీరు ఎందుకు అంత? సినిమా ప్రొడ్యూసింగ్ చేశారు. మగవారి మాయలని ఆ రోజుల్లోనే తీశారు. ఓ, మీ నాన్నగారు ప్రొడ్యూసింగ్ కూడా చేశారు. అమౌంట్ ఈ లాస్ తర్వాత ఇంకా ఫెడప్ అయిపోయారు లైఫ్ లో. దాంతో ఇంకా మీరు చేయాల్సి వచ్చింది. నేను చేయాల్సి వచ్చింది. అంటే మా నాన్నగారు తర్వాత, మా నాన్నగారు ఉన్నప్పుడు చేయనిచ్చేవారు కాదు. మీ నాన్నగారు ఎలా చనిపోయారమ్మా? అంటే ఆయన జాండీస్ వచ్చి చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాల్సి వచ్చింది. 2 మగ పిల్లలు, మేము 4 ఆడపిల్లలు. ఇప్పుడు 4లో 3 ఉన్నాం ఎట్ ప్రెసెంట్. అప్పుడు మరి స్టార్టింగ్ మా నాన్నగారు పోయినప్పుడు మేము 6 మంది ఉన్నాం కదా. 6 మంది మా అమ్మగారితో 7 మా నాన్నగారు లేరు. మాకు గెట్టాన్ అవ్వడం కష్టం. మీకు అనిపించిందమ్మా నాన్నగారు ఇలా చేయకుండా ఉండుంటే బాగుండేమో? ఇప్పుడు ఎవరైనా సరే పెట్టుబడి పెట్టి ఒక ఇన్వెస్ట్ చేస్తే అది బాగుండాలి, దాన్ని బట్టి ఇంకొకరు ఎదగాలి అనే ఆలోచన ఉంటది. కానీ ఇది పెట్టింది పోతదేమో, మనం రోడ్డుకు వచ్చేస్తామేమో, ఇలాంటి ఆలోచన ఉండదు కదా. అమ్మ, మీరు ఒక హీరోయిన్ గా చెయ్యాలి అని మీరు వచ్చారు, కానీ మీరు అనుకున్నది సాధించారా? హీరోయిన్ గా సాధించలే. హీరోయిన్ గా నేను వచ్చాను అంటే మా నాన్నగారు ఇంకా లాస్ట్ మినిట్ లో ఇంకా హోప్స్ లెస్ అయిపోయి, నేను నా వల్ల కాక నేను చేయలేకపోతున్నాను అనే కదా మీరు సినిమాలోకి వస్తానని చెప్పావు. సరే, ఏదేమైనా కానీ సరే, అమ్మాయి వెళ్తున్నప్పుడు ఒక శుభకార్యంగా పేరు పెడదామని నా పేరు లక్ష్మి. యాక్చువల్గా శ్రీకారం చుట్టారనమాట. నాన్నగారే శ్రీకారం చుట్టి శ్రీలక్ష్మి అని పెట్టారు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి శ్రీలక్ష్మి ఎందుకు, వేరే లక్ష్మి పెట్టుకో, ఇది పెట్టుకో, అది పెట్టుకుని మా నాన్నగారు పెట్టింది
పెట్టినట్టే. ఇక వేరే శ్రీలక్ష్మి ఉంది అది ఉందంటే లేదు, వాళ్ళు ఎవరైనా రాని, ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు ఫేమ్ లోకి వస్తారో వాళ్ళ పేరే ఉండిపోతుంది అని అంటే ఆఖరికి నా పేరే ఉండిపోయింది ఇప్పటికీ. అది ఇప్పటికీ అలాగే ఉంటుంది. అది మా నాన్నగారు పెట్టిన పేరు కాబట్టి అలా చిరస్థాయిగా ఉండిపోయింది. మొత్తానికైతే మీ సినీ లైఫ్ అనేది అలా స్టార్ట్ అయింది. అమ్మ మొత్తానికైతే మీరు హీరోయిన్ అనుకొని చెప్పి అసలు ఈ కమెడియన్ గా ఎలా చేంజ్ అయ్యారు మీరు? అదే హీరోయిన్ గానే వచ్చాను. డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన శంకరాభరణం షూటింగ్ జరుగుతూ ఉంది. షూటింగ్ లాస్ట్ లో ట్రైన్ ది తీస్తున్నారు, ట్రైన్ షాట్స్ అన్ని. ఆ షాట్స్ అప్పుడు నన్ను మూవీ టెస్ట్ లాగా అలా ట్రైన్ ఎక్కుమ్మా, ట్రైన్ ఎక్కు, నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నారు. అప్పుడే స్టార్టింగ్ లో నాకంత కన్ఫ్యూషన్ అనమాట, ఎవరు లేకుండా మనల్ని చేయమన్నారు, చేశారు, ఏదో చేసేసాము, అయిపోయింది, ఓకే అయిపోయింది. బుక్ చేసేసారు హీరోయిన్ గా, శుభోదయం అని పేరు పెట్టేశారు, పూజ కూడా స్టార్ట్ చేసేసారు. కొబ్బరికాయ కూడా నేను చంద్రబాబు గారు కొట్టాం స్టూడియోకి వెళ్ళి. ఆ తర్వాత ఏమైంది, మన ఫాదర్ గారు ఇక్కడ చచ్చిపోయారు. నేను ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ ఈ తంతంతా ఉంటుంది కదా, ఇవన్నీ అయ్యి నేను వెళ్ళేసరికి ఆ డేట్కి అటెండ్ చేయలేదు, మనం చేయను అనేసాను. అవకాశం వచ్చింది, అలాగా వచ్చింది, అలా పోయింది. సరే తండ్రి, అదన్నీ అయిపోయిన తర్వాత నేను మెడ్రాస్కి చెన్నైకి వచ్చాం. చెన్నైకి వచ్చిన తర్వాత ఇంకా ఆ హీరోయిన్ ఛాన్స్ పోయింది. ఇంకా చెన్నైలో మీరు ట్రై చేసినా కూడా ఇంకా అది టైం వేస్ట్ వచ్చినప్పుడే, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. అది ఎక్కడ కుదరకపోతే ఇంకా మళ్ళీ అదృష్టం ఎప్పుడు వస్తుందో మనకు తెలియలేదు కదా, అంతవరకు మేము భోంచేయాలి చేయాలి కదా, ఇంతమంది జనాలు, ఏం చేయాలి? సో ఒక పక్కనేమో చాలా ఇబ్బంది ఉంది. అవును, మీరు అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ అన్నం దొరకదు. మీ ఇంట్లో ఇబ్బందుల వల్ల మీ ఆశల్ని చంపేసుకున్నారు. ఇంకా నేను మా నాన్నగారు చచ్చిపోయినప్పుడే నా ఆశలు చచ్చిపోయింది. మా నాన్నగారు పెళ్లి చేయాలి, వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అంటూనే అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా వాళ్ళ గుండెల మీద కుంపట్లాగా ఉన్నారు వీళ్ళు, వయసుకు వచ్చిన పిల్లలు, పెళ్లి చేయలేదని బెంగ ఎక్కువైపోయింది ఆయనకి. సో దాంతో ఇంకా ఈ విధంగా పోయారు అంటే ఇంకా మొత్తం కొలాప్స్, ఉండగానే చేయలేకపోయారు. ఇక లేకపోతే మనకేం జరుగుబాటు ఉంటుంది, ఆ అంబిషన్ పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఏంటి సమస్య అంటే మా అమ్మగారు ఒకటే మాట్లాడింది, అమ్మా నువ్వు ఒక్కరి దానివి లైఫ్ సాక్రిఫైస్ చేస్తే మనం అందరం తిని బతుకుదాం, లేదంటే ఇంత విషం తాగి చచ్చిపోదాం. ఇక నువ్వు ఏమంటే అదేనమ్మా అన్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాల్సి వచ్చింది. సరే నేను మా అమ్మగారు మెడ్రాస్కి వచ్చేసాం. హీరోయిన్ గా అవకాశం పోయింది. తర్వాత నెక్స్ట్ ఏదో క్యారెక్టర్, ఎవరో ఒకరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి సిద్ధం. 2000 వచ్చినా కూడా మా ఫుల్ ఫ్యామిలీ గటాన్ అయిపోతుంది. ఒకప్పుడు అంటే మీ నాన్నగారు ప్రొడ్యూసింగ్ చేసే లైఫ్ నుంచి మీరు ఒక 2000 వస్తే చాలు అనే లైఫ్ వచ్చేసారు. అప్పుడు మా నాన్నగారు రోజుల్లో బాగా బతికినప్పుడు మాకేం తెలీదు, మేమంతా చిన్నపిల్లలు. మా నాన్నగారు ఇదంతా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది అప్పటికే, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకేం చేస్తాం, ఇలాగా ఏ సినిమాలు వస్తే ఆ సినిమాలు అలా చేస్తూ మలయాళంలో హీరోయిన్ గా చేశాను. తెలుగులో దేవదాస్ కనకాల గారిది పుణ్యభూమి కళ్ళు తెరిచిందని అదొక సినిమా చేశాను. తమిళ్లో 2 సినిమాలు చేశాను. అన్ని హీరోయిన్ గా ఏది రాలేదు, మనకి అదృష్టం కలిసి రాలేదు. తర్వాత జయకృష్ణ గారని మాకు మా నాన్నగారికి మేకప్ వేసేవారు. ఆ జయకృష్ణ గారు ఇప్పుడు ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ అయిన ఆ జయకృష్ణ గారు అమర్నాథ్ గారు పోయిన తర్వాత వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారని వాళ్ళు తీసే సినిమాలో 2 జడల సీత, అందులో ఒక క్యారెక్టర్ ఉందమ్మా అని చెప్పి, చెయ్యమ్మా ఇది చిన్న క్యారెక్టరేను, మన చిన్న చిన్న స్టెప్స్ వేసుకుని వెళ్ళాలి, ఒకేసారి 10వ స్టెప్ వేయడం కష్టం కదా, నీ అదృష్టం బాగుంటే వేరే సినిమాల్లో మంచి క్యారెక్టర్ వస్తుంది కదా అనిస్తే అలా చెప్పి తీసుకెళ్లారు. మా రాజేష్ ఒకటే గొడవ, నేను హీరోగా చేస్తున్న సినిమాలో నువ్వు మామూలు చిన్న క్యారెక్టర్కి వస్తావా అని ఒకటే గొడవ. నువ్వు వెళ్ళిపో అంటాడు. అరే నువ్వు రారా, నువ్వు నేను ఇద్దరం వేడినీళ్ళు చల్లనీళ్ళుగా
ఉంటే ఒక ఫ్యామిలీకి గటాన్ అవుతుంది కదా. మీ బాధ ఏంటి? ఎప్పటి నుంచి కూడా ఫ్యామిలీకి ఏదో ఒక హెల్ప్ అవుతుంది, మనకి కష్టం పోతుంది అనే ఉండేది అనే కదా. నేను నా లైఫ్ కూడా వదులుకొని నేను వచ్చాను. సో నాకు అదే థాట్ ఉంటుంది.